Good morning to our Honorable Director Sir Sri KNR Garu, my dear staff and my dear students. A very good morning to all. I am KSVR Manohar, Principal and Lecturer in Physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree second year, fourth semester physics subject. The paper title is Thermodynamics. In this thermodynamics, there are 5 units. అంటే ఇక్కడ డిగ్రీ సెకండ్ ఇయర్లో ఫోర్త్ సెమిస్టర్ ఫిజిక్స్ వచ్చి ఉష్ణ శాస్త్రము మొత్తం కంప్లీట్గా అంతా కూడా టెంపరేచర్ మరియు హీట్కి సంబంధించినటువంటి శాస్త్రము. సో ఇట్ ఈస్ కాల్డ్ థర్మోడైనమిక్స్. అసలు థర్మోడైనమిక్స్ అంటే ఏంటి అని ఫస్ట్ మనం డెఫినేషన్ తీసుకున్నప్పుడు థర్మోడైనమిక్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్. అంటే భౌతిక శాస్త్రంలో మన ఫిజిక్స్లో ఉన్నటువంటి ఒకనొక సబ్జెక్ట్ ఇది. థర్మోడైనమిక్స్ ఈజ్ ఎ బ్రాంచ్, ఒకనొక బ్రాంచ్ విచ్ డీల్స్ విత్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ వర్క్ అండ్ మెకానికల్ వర్క్ ఇంటూ హీట్ ఎనర్జీ. ఇట్ ఈజ్ వైస్ వర్సా కాంబినేషన్. అంటే ఇక్కడ ఉష్ణగతిక శాస్త్రము థర్మోడైనమిక్స్ అంటే ఏంటంటే ఉష్ణ శక్తిని మనం యాంత్రిక శక్తిగా మార్చేటువంటి ప్రక్రియ, లేదా యాంత్రిక శక్తిని ఉష్ణ శక్తిగా కన్వర్ట్ చేసేటువంటి ప్రక్రియ. కొన్ని ఎనర్జీస్ని వాటి యొక్క ఫామ్స్ని మనం చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఎనర్జీ ఉంది, నీటి శక్తి ఉంది. సో నీటి శక్తిని మనం విద్యుత్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారుస్తున్నాం. అంటే ఎక్కడో రిజర్వాయర్లో నీరు నిల్వ ఉంటుంది, కింద టర్బైన్స్ పెడతారు, ఆ వాటర్ వచ్చి టర్బైన్స్ మీద పట్టము, తద్వారా టర్బైన్స్ రొటేట్ అవ్వడము, దాని నుంచి మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని పొందుతున్నాం. సో అదేవిధంగా విండ్ ఎనర్జీ అంటే పవన శక్తి, దాని నుంచి కూడా ఫ్యాన్స్ తిరుగుతూ ఉంటాయి, పెద్ద పెద్ద ఫ్యాన్స్, దాని నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం పొందుతున్నాము. సో అదేవిధంగా కోల్ ఎనర్జీ, బొగ్గు నుంచి కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీని పొందుతున్నాం. అంటే ఎనర్జీ కెన్ బి చేంజ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఒక రూపంలోంచి మనం మరొక రూపానికి మార్చచ్చు. శక్తి నిత్యత్వ నియమంలో కూడా అదే చెప్తారు. శక్తిని ఒక రూపంలోంచి మరొక రూపంలోకి మార్చవచ్చు, కానీ విశ్వంలో ఉన్నటువంటి మొత్తం శక్తి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కన్క్లూజన్ ఏంటంటే ఎనర్జీని ఒక రూపంలో ఉన్నటువంటి ఎనర్జీని మరొక రూపంలోకి చేంజ్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఈ థర్మోడైనమిక్స్లో, ఇక్కడ థర్మల్ ఫిజిక్స్లో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హీట్ ఎనర్జీని అంటే ఉష్ణ శక్తిని కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ, ఉష్ణ శక్తిని యాంత్రిక శక్తిగాను, అదేవిధంగా యాంత్రిక శక్తిని ఉష్ణ శక్తిగాను మార్చడానికి ఉపయోగపడేటువంటి భౌతిక శాస్త్రము ఫిజిక్స్ ఏదైతే ఉందో దాన్ని థర్మోడైనమిక్స్ అంటారు. సో ఇప్పుడు ఈ థర్మోడైనమిక్స్లో మీకు ఒక 2 పదాలు చెప్తాను. ఒకటి టెంపరేచర్, రెండవది హీట్. తెలుగులో మొదటి దాన్ని టెంపరేచర్ని ఉష్ణోగ్రత అంటారు, హీట్ని ఉష్ణము అని చెప్తాం. సో రెండిట్లకి తేడా ఏంటండి, డిఫరెన్స్ ఏంటండి అని మనం గమనించినప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ హీట్? అంటే టెంపరేచర్ అంటే ఇక్కడ ఇవాళ రూమ్ టెంపరేచర్, ఇవాళ కొంత మేఘామృతంగా ఉంది, అదేవిధంగా హీట్ కూడా ఉంది. సో ఇవాళ మనం ఇక్కడ టెంపరేచర్ తీసుకుంటే 30 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంటుంది మనకి. ఇక్కడ ఈ కాలేజ్ సరౌండింగ్ టెంపరేచర్ 30 డిగ్రీస్ సెంటిగ్రేడ్. అంటే ప్రదేశాన్ని బట్టి ఉష్ణోగ్రత మారుతుంది. మరలా వేరే చోటకి వెళ్ళారనుకోండి, ఏ వైజాగో హైదరాబాద్కి వెళ్ళారనుకోండి, అక్కడ టెంపరేచర్ వేరేగా ఉండొచ్చు. అంటే ఇక్కడ టెంపరేచర్ని మీకు నేను 30 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అన్నాను. అంటే 30 మీన్స్ నెంబర్, అది ఒక సంఖ్య. ఇట్ హ్యాజ్ మ్యాగ్నిట్యూడ్. సంఖ్యని ఏమంటారంటే మ్యాగ్నిట్యూడ్ అంటాం మనం ఇక్కడ భౌతిక శాస్త్రంలో. అలాంటి మ్యాగ్నిట్యూడ్ మాత్రం ఒకటే ఉంటే ఇట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. అంటే టెంపరేచర్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. మరి హీట్ అంటే ఏంటండి అన్నప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు స్నానం చేస్తాం, కోల్డ్ వాటర్ని తీసుకెళ్ళి హాట్ వాటర్లో మిక్స్ చేస్తాం. అంటే మనకు చల్లని నీళ్ళు ఏవో 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంది, మనం మరక్కాచిన నీళ్లు ఏదర్ హీటర్ ద్వారా కానివ్వండి, గ్యాస్ స్టవ్ మీద కానివ్వండి, కాచినటువంటి నీళ్లు 100 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి. రెండిటిని మిక్స్ చేశారు. సో మిక్స్ చేసినప్పుడు మనకి ఆ టెంపరేచర్ 60 డిగ్రీ సెంటిగ్రేడ్కో 50 డిగ్రీ సెంటిగ్రేడ్కో రావడం జరుగుతుంది. వాటిని మనం వేసుకుని స్నానం చేయడం జరుగుతుంది. అంటే టెంపరేచర్ బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట అక్కడ. అంటే 100 నుంచి 30కి వచ్చింది, 30 నుంచి 100కి ట్రాన్స్ఫర్ అయ్యింది. అంటే డైరెక్షన్ కూడా ఉంది. సో హీట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ అండ్ టెంపరేచర్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. టెంపరేచర్ మనం అదిశా రాశి అని చెప్తాం. ఇట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, సో ఇట్ ఈజ్ ఏ స్కేలార్.
whereas heat is a vector, సదిశ రాశి అంటాం. ఇట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. మనం టెంపరేచర్ని మెజర్ చేసుకోవడానికి సాధారణంగా మానవ శరీరం యొక్క ఉష్ణోగ్రతను దేన్ని ఉపయోగించి కడతామంటే థర్మామీటర్. ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చింది, మన టెంపరేచర్ మనం మెజర్ చేసుకోవాలి అన్నప్పుడు థర్మామీటర్ని మనం నాలుగు కింద పెట్టి చూసుకుంటాం. సో సాధారణంగా మన యొక్క ఉష్ణోగ్రత 98.4 ఉంటుంది డిగ్రీ సెంటిగ్రేడ్. అంతకన్నా ఎక్కువ 99, 100 వచ్చిందంటే ఫీవర్ సిమ్టమ్స్ ఉన్నట్టు. 101, 102 వచ్చిందంటే కొంచెం ఫీవర్ హెవీగా ఉన్నట్టు. సో దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటాము. సో అంటే టెంపరేచర్ మెజర్ చేయడానికి థర్మామీటర్ వాడతాము. సో టెంపరేచర్కి యూనిట్స్ డిగ్రీ సెంటిగ్రేడ్ చెప్తారు, డిగ్రీస్ ఫారెన్హీట్ చెప్తారు, కెల్విన్స్ కూడా చెప్తాం. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎంత అంటే 273 కెల్విన్. ఈ థెర్మోడైనమిక్స్లో మీకు మూడు నియమాలు ఉన్నాయి. జీరో ఎత్లా, ఫస్ట్ లా అండ్ సెకండ్ లా. సింపుల్గా చెప్తాను. జీరో ఎత్లా అంటే ఏవైనా రెండు బాడీల యొక్క ఉష్ణోగ్రతలు సమానంగా ఉండి మూడో బాడీతో టచ్లో ఉంటే, కాంటాక్ట్లో ఉంటే మూడు బాడీల యొక్క టెంపరేచర్లు సేమ్గా ఉంటాయి. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై, వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ అయింది అనుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై, వై ఈజ్ ఈక్వల్ టు జెడ్. అప్పుడు మనం మ్యాథమెటిక్స్లో ఏం చెప్తాము అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ అని చెప్తాము. నా యొక్క టెంపరేచరు పక్కన ఉన్నటువంటి బాడీ యొక్క టెంపరేచర్తో సమానమైంది. మీ ఇద్దరం వెళ్ళి మూడో వ్యక్తిని పట్టుకుని ఉన్నాం ఇలాగ. అంటే మా మూడు బాడీల యొక్క ఉష్ణోగ్రతలు సేమ్గా ఉన్నట్టు అక్కడ. సో 3 బాడీస్ యొక్క టెంపరేచర్ సేమ్గా ఉన్నట్టు. సో ఇట్ ఈజ్ కాల్డ్ జీరో ఎత్లా. అండ్ ఫస్ట్ లా ఏం చెప్తుందంటే ఒక సిస్టమ్ తీసుకుని ఆ సిస్టమ్కి కొంత హీట్ని ఇచ్చారనుకోండి, డీక్యూ అనే హీట్ని. ఆ సిస్టమ్ మొత్తం హీట్ని వర్క్ కింద కన్వర్ట్ చేయదంట. మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను హీటు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చాను ఈ సిస్టమ్కి. ఈ సిస్టము ఈ మొత్తం హీట్ని వర్క్ కింద మార్చుకోలేదంట. కొంత భాగం వర్క్ కింద మార్చుకుంటుందంట, కొంత భాగం ఈ సిస్టమ్ యొక్క శక్తిని పెంచుతుందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 రూపీస్ ఇచ్చి నేను ఏదో తీసుకురమ్మన్నాను, సరుకులు తీసుకురమ్మన్నాను, కాయగూరలు. ఏవో 90 రూపాయలు కాయగూరలు కొన్ని నాకు 10 రూపీస్ బ్యాలెన్స్ తెచ్చిచ్చారు. అంటే వర్క్ కింద కన్వర్ట్ అయ్యింది అక్కడ 90 రూపీస్. ఇంటర్నల్ ఎనర్జీని పెంచిందేమో 10 యూనిట్స్. టోటల్ కలిపితే 100కి సమానం. సో డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ. దాన్ని ఫస్ట్ లా అంటారు. నెక్స్ట్ సెకండ్ లా ఒకటి ఉంది. జీరో ఎత్ లా అయింది, ఫస్ట్ లా, నో సెకండ్ లా. సెకండ్ లా ఏం చెప్తుందంటే పరిసరాల యొక్క ఉష్ణోగ్రతని బాగా తగ్గించి ఏదైనా ఒక బాడీ నుంచి మనం పనిని పొందలేమంట, పనిని చేయించుకోలేమంట. ఎప్పుడైనా ఒక బాడీ పని చేయాలంటే గుర్తుపెట్టుకోండి, హీట్ అనేది రిక్వైర్మెంట్. కోల్డ్గా ఉన్నప్పుడు మనం ఎలాంటి పని చేయలేము. చూడండి, శీతాకాలంలో వర్క్ చేయాలంటే మనం బాగా లేజీగా ఉంటాం. అదే వేసవకాలం తీసుకున్నారనుకోండి, వర్క్ చేయడానికి మనం ఈజీగా వర్క్ చేయగలం. సో ఇక్కడ కూడా ఈ ఫిజిక్స్లో, థర్మోడైనమిక్స్లో కూడా సేమ్. ఒక బాడీ యొక్క టెంపరేచర్ బాగా కూల్గా ఉంటే ఆ బాడీ నుంచి ఎలాంటి పనిని మనం పొందలేము. ఒక బాడీ హీట్లో ఉంటే మాత్రమే మనం ఆ బాడీ నుంచి వర్క్ చేయించుకోగలము అని చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ సెకండ్ లా. జీరో ఎత్లా ఏమో ఆల్ బాడీస్ టెంపరేచర్స్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ లా ఏమో డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ. సెకండ్ లా ఏమో ఏదైనా ఒక బాడీని బాగా టెంపరేచర్ తగ్గించేస్తే ఆ బాడీ నుంచి మనం ఎలాంటి పని పొందలేము. ఇందులో మరొక ఇంపార్టెంట్ డెఫినేషన్ ఏంటంటే ఎంట్రోపీ. ఎంట్రోపీ అంటారు. ఎంట్రోపీ అంటే ఒక డిజార్డర్నెస్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ఎ గ్యాస్ అని అర్థం. మనం ప్రొద్దుటే టీ కాచుకుంటాము, కాఫీ కాచుకుంటాము. సో అందులో ఉండేటువంటి మాలిక్యూల్స్ అన్ని వేపర్ రూపంలో పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో కింద టెంపరేచర్ పెంచుతున్నారో వాటర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ వేపర్. నీరు కాస్త ఆవిరిగా మారుతుంది. సో మాలిక్యూల్స్ అన్నీ కూడా డిజార్డర్నెస్ పొందుతున్నాయి. సో ద డిజార్డర్నెస్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ నోన్ యాజ్ ఎంట్రోపీ. సో ఇది మనకి ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. నౌ సెకండ్ యూనిట్లో థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ యూనిట్ నేమ్. మీకు 5 యూనిట్లు కూడా నేను వాట్సాప్ గ్రూప్లో మెటీరియల్ పంపించాను. సో మొత్తం ఓవరాల్ 5 యూనిట్స్ కూడా. ఫస్ట్ యూనిట్ థర్మోడైనమిక్స్లో ఎగైన్ థర్మోడైనమిక్స్. సెకండ్ యూనిట్ వచ్చి థర్మోడైనమిక్ పొటెన్షియల్స్, అంటే ఉష్ణగతిక సక్మాలు అంటారు. ఉష్ణగతిక సక్మాలు అంటే ఇప్పుడు నా యొక్క స్థితిగతుల గురించి చెప్పమన్నాను అనుకోండి, నా యొక్క మాస్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క ద్రవ్యరాశి 70 kgs. సో ఇంకా నా యొక్క హైట్ ఎంత, ఏదో 5 feet 11 inches. ఇంకా నేను వెంకటేశ్వర కాలేజీలో ఆఫీస్ నుంచి ఒక 200 అడుగుల దూరంలో
వెనకాల బ్యాక్ సైడ్ నేను ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. డిస్టెన్స్ కూడా క్రైటీరియా తీసుకున్నాం. ఇది నా యొక్క సిగ్నిఫికెన్స్. మరి థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క సిగ్నిఫికెన్స్ని చెప్పాలి మనం అంటే ప్రెజర్ కావాలి, ప్రెజర్ ఎంత ఉంది, వాల్యూమ్ కావాలి, వాల్యూమ్ ఎంత ఉంది, టెంపరేచర్ కావాలి, టెంపరేచర్ ఎంత ఉంది. నేను ఇక్కడ కూర్చున్నాను కాలేజ్ వెనకాల, ఇవాళ టెంపరేచర్ ఎంత ఉంది, ఇక్కడ చుట్టూ ఉండేటువంటి ఎయిర్ ఎంత ప్రెజర్ అప్లై చేస్తుంది, గాలి వేస్తుందా లేదా చెట్ల నుంచి, టెంపరేచర్, ప్రెజర్ అండ్ వాల్యూమ్ ఎంత ఘన పరిమాణంలో ఉంది ఇక్కడ ఈ వాల్యూమ్లో ఈ ఎయిర్ అనేది మనం ఇక్కడ క్రైటీరియాగా చెప్తాము థర్మోడైనమిక్స్ లో. సో ఈ పి కామా వి కామా టీ కామా ఎస్, ప్రెజర్ పి, వాల్యూమ్ వి, టెంపరేచర్ టి అండ్ ఎంట్రోపీ ఎస్, ఎంట్రోపీకి సింబల్ ఎస్, వీటి ఆధారంగా కూడా ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క పొజిషన్ మనం చెప్పలేకపోతే then it is called then that energy terms are called thermodynamic potentials. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన అబ్డామిన్ లో ఏదైనా డిస్టర్బెన్స్ ఏర్పడ్డది, ముందుగా మనం థర్మామీటర్తో టెంపరేచర్ కొలుస్తాం. ఫర్దర్గా లోపల మనకి ఎలా ఉంది, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం అల్ట్రాసౌండ్ ఉపయోగిస్తారు. అతిధ్వనులు ఉపయోగించి లోపల ఏదైనా బాడీలో ఏమైనా లేషన్స్ ఉన్నాయా, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది అల్ట్రాసౌండ్ ద్వారా చూస్తాం. సో ఇంకా మనం ఎఫెక్టివ్గా చూడాలంటే సిటీ స్కాన్ ఉపయోగిస్తాం. సో అదే విధంగా ఇక్కడ థర్మోడైనమిక్ స్టేట్ యొక్క సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ అండ్ ఎంట్రోపీయే కాకుండా సర్టెన్ ఎనర్జీ టర్మ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ 4. ఒకటి ఇంటర్నల్ ఎనర్జీ, రెండవది హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ, మూడవది ఎంథాల్పీ, నాలుగవది గిబ్స్ ఫంక్షన్. అగైన్ ఇంటర్నల్ ఎనర్జీ U, హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ F, ఎంథాల్పీ H అండ్ గిబ్స్ ఫంక్షన్ G. అది మనకి బ్రీఫ్గా సెకండ్ యూనిట్. నౌ థర్డ్ యూనిట్ లో టెంపరేచర్ ఫిజిక్స్. పేరులోనే ఉంది, అల్ప ఉష్ణోగ్రత భౌతిక శాస్త్రం. ఈ లెసన్లో అన్ని పద్ధతులు ఉపయోగించి చాలా పద్ధతులు ఉన్నాయి. ఏడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ అని, లిక్విఫికేషన్ ఆఫ్ హీలియం అని, తర్వాత ఇంకొక మెథడ్ ఉంది రిఫ్రిజిరేటర్ అని. ఈ మెథడ్స్ అన్నీ కూడా పదార్థం యొక్క ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఉపయోగపడతాయి. రిఫ్రిజిరేటర్ అంటే మనం రెగ్యులర్గా ఇంట్లో ఉపయోగిస్తాం, శీతలీకరణ యంత్రం. ఫ్రిడ్జ్ని ఏమంటారంటే ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ని తెలుగులో ఏమని చదువుతారంటే శీతలీకరణ యంత్రం అంటారు. సో ఇవన్నీ కూడా పదార్థాల యొక్క ఉష్ణోగ్రతలు తగ్గించి పాడవకుండా కాపాడతాయి. ఈ యూనిట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఏడియాబాటిక్ డిమాగ్నటైజేషన్. అంటే పార అయస్కాంత పదార్థం తీసుకుని ముందుగా దాన్ని మ్యాగ్నెటైజ్ చేయాలి, అయస్కాంతం కింద మార్చాలి. మార్చిన తర్వాత ఒక్కసారిగా అయస్కాంతీకరణ తీసేయాలి. పారాయస్కాంత పదార్థం గడోలినియం సల్ఫేట్ తీసుకున్నారు, ఇందులో ఎస్ఏ ఉంటుంది, మీరు మెటీరియల్లో చూడండి. దాన్ని మ్యాగ్నెటైజ్ చేస్తే వేడెక్కుతుంది పదార్థం, ఒక్కసారిగా డిమాగ్నెటైజ్ చేస్తే పదార్థం చల్లబడుతుంది. సో ఈ రకమైనటువంటి యూనిట్ ఏంటంటే లో టెంపరేచర్ ఫిజిక్స్, పదార్థాల యొక్క ఉష్ణోగ్రతను తగ్గించేటువంటి యూనిట్. ఇందులో రిఫ్రిజిరేటర్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, మనం ఇంట్లో వాడేటువంటి ఫ్రిడ్జ్. అందులో కొన్ని మనకి హానికరమైనటువంటి పదార్థాలను ఉపయోగిస్తాం. ఏంటంటే అవి క్లోరోఫ్లోరో కార్బన్స్, వాటిని ఫ్రియాన్స్ అంటారు, CCl2F2. చాలా హానికరం అవి మనకి, వాతావరణానికి కూడాను. వాతావరణంలో ఓజోన్ పొరను నష్టపరుస్తాయి అవి, ఓజోన్ లేయర్. దీంట్లో షార్ట్ ఆన్సర్ కూడా ఉంది, CFC గురించి రాయండి, ఓజోన్ లేయర్ మీద దాని యొక్క ప్రభావం గురించి రాయండి అని. ఓజోన్ లేయర్కి రంధ్రాలు ఏర్పరచడం వల్ల ఆ సన్ నుంచి వచ్చేటువంటి అతి నీల లోహిత కిరణాలు, అల్ట్రావైలెట్ రేస్ మన మీద పడి చర్మానికి సంబంధించినటువంటి అనేక వ్యాధులు, చర్మ క్యాన్సరు, చాలా రకాలైనటువంటి జబ్బులు రావడం జరుగుతుంది. సో ఇక్కడ వాడేటువంటి హానికరమైన పదార్థాలు ఏంటంటే ఈ రిఫ్రిజిరేటర్స్లోను, ఎయిర్ కండిషనర్స్లోను. మనం అవి లేకుండా ఉండలేకపోతున్నాం ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో, టెంపరేచర్ పెరిగిపోయి. కానీ చాలా హానికరం. ప్రకృతి నుంచి వచ్చేటువంటి గాలి చాలా మనకి ఆహ్లాదకరమైనది, మనకి ఎలాంటి హాని కూడా కలిగించదు. సో అందువల్ల వీలైనంత మట్టికి మనం ఏసీలో ఉండేదానికి ప్రిఫరెన్స్ ఇచ్చే కంటే బయట ఉండేటువంటి వాతావరణంలో ఉండేటువంటి గాలిని మనం పీల్చుకోవడం ద్వారా చక్కని ఆక్సిజన్ మనకు అందడమే కాకుండా ఇతరత్ర మనకి ఎలాంటి రోగాలు అనేవి మనకి రావు. నెక్స్ట్ ఇందులో మనకి రిఫ్రిజిరెంట్స్ ఏమి ఉపయోగిస్తున్నామంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ని మనం ఉపయోగిస్తున్నాము. సో ఏ రకమైనటువంటి క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉపయోగిస్తున్నాము అంటే
ఓకే, రైట్. మనకి క్లోరోఫ్లోరో కార్బన్స్ యొక్క ప్రభావం చాలా ఉంటుంది. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి చాలా హానికరమైనటువంటి వాయువులు. వీటన్నిటినీ కూడా రిఫ్రిజిరేటర్స్లో మనం ఉపయోగిస్తున్నాము. సో ఈ రకంగా మనకి ఈ థర్డ్ యూనిట్ అంతా కూడా లో టెంపరేచర్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి యూనిట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫోర్త్ యూనిట్ ఈజ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. వాయు అనుచలన సిద్ధాంతం అంటాం. ఏదైనా ఒక వాయువుని మనం ఒక వెసల్లో బంధించినప్పుడు, పాత్రలో బంధించినప్పుడు ఆ వాయువులో ఉండేటువంటి అణువులు వాటిలో అవి కొలైడ్ అవుతాయి. మరియు అదేవిధంగా పాత్ర యొక్క గోడలతో కూడా అభిఘాతం చెందడం జరుగుతుంది. సో ఈ రకంగా అభిఘాతం చెందినప్పుడు ఆ పాత్ర యొక్క గోడలతో అభిఘాతం కారణంగా ఆ రెండిట్ల మధ్య మాలిక్యూల్స్ మధ్య ఉండేటువంటి ఆ డిస్టెన్స్ని మనం మీన్ ఫ్రీ పాత్గా మెజర్ చేస్తాం. సో ఈ రకంగా వాయువులో ఉండేటువంటి అణువులు ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క వేగాలు ఎన్ని ఉన్నాయి అన్న కాన్సెప్ట్ని మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్ అనే శాస్త్రవేత్తలు ఇద్దరు కలిపి, మ్యాక్స్వెల్ ఏమో థియరీ గురించి చెప్పడం జరిగింది అణువులకు సంబంధించి, బోల్ట్జ్మాన్ అనే శాస్త్రవేత్త ప్రూఫ్ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ కాల్డ్ మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్ థియరీ ఫర్ మాలిక్యులర్ స్పీడ్స్. వాయు అణువులకు మాక్స్వెల్ బోల్ట్జ్మాన్ వితరణ నియమము. సో ఇది ఇంపార్టెంట్ ఎస్సేగా మనం చెప్పొచ్చు. ఇందులో ఇంకొక 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో. సో డిఫ్యూజన్ అని, ఇంకొక 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి థర్మల్ కండక్షన్ అని, సో అదేవిధంగా టెన్షన్ అని 3 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఆ 3 కాన్సెప్ట్లు దానితో పాటుగా బోల్ట్జ్మాన్, మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్ థియరీ కూడా అడుగుతున్నాడు. అండ్ ద లాస్ట్ యూనిట్ 5th యూనిట్ మన ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ అని బ్లాక్ బాడీ కోసం. ఆ బ్లాక్ బాడీ గురించి మనకి సైంటిస్టులు ప్లాంక్స్ రేడియేషన్, ఆ ప్లాంక్స్ అనే శాస్త్రవేత్త చెప్పినటువంటి థియరీ. అండ్ సెకండ్ వన్ ర్యాలీ జీన్స్ లా. ర్యాలీ అండ్ జీన్స్ ఇద్దరు సైంటిస్టులు కలిపి ప్రయోగం చేశారు. వీల్స్ డిస్ప్లేస్మెంట్ లా, వీల్స్ అనే శాస్త్రవేత్త ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. సో దాన్ని లాంబ్డా m ఇంటూ t ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్తాము. బ్లాక్ బాడీ యొక్క ఉష్ణోగ్రతను థర్మామీటర్తో కొలవలేము. ఆ ఉష్ణోగ్రతను కేవలం మనం పైరోమీటర్ ద్వారా కొలవచ్చు అని చెప్పాము. పైరోమీటర్ 2 రకాలని చెప్పాము, టోటల్ ఫైర్ రేడియేషన్ పైరోమీటర్ అండ్ సెకండ్ వన్ ఆప్టికల్ పైరోమీటర్. సో ఇప్పుడు బ్లాక్ బాడీస్ యొక్క టెంపరేచర్ మెజర్ చేయడానికి మనం పైరోమీటర్ ఉపయోగిస్తున్నాము. మన యొక్క మానవ శరీరం యొక్క నార్మల్ టెంపరేచర్ మెజర్ చేయడానికి థర్మామీటర్ ఉపయోగిస్తున్నాము. మరి సోలార్ కాన్స్టెంట్, సూర్యుని దగ్గర ఉన్నటువంటి ఆ సౌర స్థిరాంకాన్ని కట్టడానికి ఈ థర్మామీటర్ ఉపయోగపడదు, పైరోమీటర్ కూడా ఉపయోగపడదు. మరి అలాంటి హైయెస్ట్ టెంపరేచర్ని 20 మిలియన్ డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ మనం మెజర్ చేయడానికి యాంగ్స్ట్రామ్స్ పైరో హీలియోమీటర్ను ఉపయోగిస్తున్నాము అని చెప్పాము. సో పైరో హీలియోమీటర్ అంటారు దాన్ని. ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై సైంటిస్ట్ నేమ్ యాంగ్స్ట్రామ్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాంగ్స్ట్రామ్ పైరో హీలియోమీటర్. దిస్ ఈజ్ ద బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ వెల్. మీకు ఆల్రెడీ 5 యూనిట్లకు సంబంధించినటువంటి మెటీరియల్ని వాట్సాప్ గ్రూప్లో మీకు నేను వాట్సాప్ చేశాను, దాన్ని షేర్ చేసుకోండి. ఎగ్జామినేషన్స్ కూడా మీకు వీలైన త్వరగా పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ సెకండ్ సెమిస్టర్ని ఈ జూలై 3rd వీక్లో ఎగ్జామ్స్ పెట్టేటువంటి పరిస్థితులు. వాళ్ళకి కంప్లీట్ అవగానే మీకు 4th సెమిస్టర్ మరియు అదేవిధంగా 6th సెమిస్టర్ సంబంధించిన ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయమని సర్క్యులర్ ఏ టైంలో అన్నా రావచ్చు. కాబట్టి మీరు అన్ని సబ్జెక్ట్స్ కూడా, ఇంకా కంప్యూటర్ మీకు చెప్పాల్సి ఉంది కాబట్టి వీలైనంత త్వరగా అది మేము చెప్పేస్తాము. అన్ని సబ్జెక్టులు కూడా ఇప్పటివరకు పూర్తయిన అన్ని సబ్జెక్టులు కూడా మీరు ప్రిపేర్ చేసుకుని, మెటీరియల్ ప్రిపేర్ చేసుకుని త్వరగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, మీకు ఎగ్జామినేషన్ 4th సెమిస్టర్ 6th సెమిస్టర్కి సంబంధించిన అప్లికేషన్ కూడా సర్క్యులర్ రావడం జరిగింది. దానికి సంబంధించింది మరలా మీకు వాట్సాప్లో పంపుతాము. ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకోవాలి, అప్లికేషన్ తీసుకోవాలి. సో అప్లికేషన్స్ ఫోటో అంటించి ఆ కాలమ్స్ అన్ని ఫిల్ చేసి మాకు సబ్మిట్ చేయాలి. సో రైట్. సో ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు చెప్పినటువంటి మెటీరియల్ అంతా కూడా చాలా జాగ్రత్తగా మీకు వెంటనే ఎగ్జామినేషన్స్ పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి కూడా ప్రిపేర్ అవ్వండి. సో రైట్, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్? మెటీరియల్లో చూసుకున్నారా? 5 యూనిట్లు పంపించాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా, బాయ్. అటెండెన్స్ తీసుకుంటాను. ఒకసారి అందరూ లైన్లో ఉండండి. ఎవరో కూడా అన్మ్యూట్ అవ్వద్దు, ఎవరు కూడా లెఫ్ట్ అవ్వద్దు.
Okay, completed. Bye.